హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగు. సాటర్డే మార్నింగ్ నుంచి కూడా ఆఫ్టర్నూన్ వరకు ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. అండ్ వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో చూసేటప్పుడే అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. అండ్ నన్ను సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. అండ్ అలానే ఇంకా వ్లాగ్లోకి అయితే కంటిన్యూ అవుదామండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 6 o'clock అయిపోయింది. ఇవాళ కొంచెం త్వరగా లేచాను. అండ్ పనులు కూడా కొంచెం ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ శనివారం కదా, ఒక్క పొద్దు అయితే ఉందామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. అండ్ దానికి తోడు లాస్ట్ శనివారం 7 వారాల వ్రతం చేస్తున్నాను కదా. బట్ ఈరోజు లాస్ట్ వారం అయితే ఇంకా పిండి దీపారాధన చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ మధ్య 2-3 weeks నుంచి కుదరలేదండి. ఈ అంటే అదే ఏదో ఒకటి పిల్లలకి ఇంట్లో కొంచెం అందరం కూడా సిక్ అయ్యి ఉన్నాము, హెల్త్ సరిగ్గా లేక. అండ్ అలానే ఈ మధ్య అంతా కొంచెం ఏమంటారు, ఈ డిసెంబర్ నెలంతా కూడా కొంచెం మాకైతే సెట్ అవ్వదు. అసలు డిసెంబర్ అంటేనే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లంలో అయితే ఉంటూనే ఉంటాము కాబట్టి అలా ఈ డిసెంబర్ నెల కొంచెం దేవుడికి కూడా సరిగ్గా పెట్టలేదు. అసలు దేవుడికి పూజ అది కూడా సరిగ్గా ఏమంటారు 15 days కూడా సరిగ్గా పూజ అదంతా కూడా చేసుకోలేదు. కాబట్టి ఇంక ఇక్కడ ఇవాళ లాస్ట్ శనివారం అయితే ఇంకా మిగిలిపోయి ఉంది బ్యాలెన్స్. ఇంకా శనివారం వ్రతం కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ కొంచెం త్వరగా లేచేసేసి ముందు ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే టిఫిన్ ఒక సైడ్ పొయ్యి మీద పెట్టేసేసి ఇల్లదంతా చిమ్ముకుంటూ, అంటే ఒక్కొక్క పనిని ఒక్కొక్కసారి కాకుండా అలా మొత్తం కలిపి చేసుకుంటూ ఉన్నాను. కొంచెం ఫాస్ట్గా ఒక్కొక్కసారి పొయ్యి మీద టిఫిన్ పెట్టేసేసి ఇంక ఇక్కడ ఇల్లు చిమ్ముకోవడం అలా అంతా కూడా చేస్తూ ఉన్నాను. అండ్ పిల్లలు కూడా ఇంకా స్కూల్కి ఇవాళ శనివారం స్కూల్ అయితే ఉంది కదా, ఇంకా స్కూల్కి అయితే బయలుదేరారా. వాళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి కూడా ఇంక నేనైతే ఉపవాసం ఉందామని చెప్పేసి మధ్యాహ్నం దాకా ఒక్క పొద్దు అయితే ఉందామనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇంక ఇక్కడ పిల్లలిద్దరికీ, మా హస్బెండ్కి, వీళ్ళు ముగ్గురికే చేస్తూ ఉన్నాను. సేమియా ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు కూడా ఏంటంటే స్నానాలు చేసేసి రెడీ అయితే వచ్చేసారు. వాళ్ళకేమో UT3 ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 2-3 days తర్వాత సెలవులు ఇచ్చేస్తారు. స్కూలు సంక్రాంతి హాలిడేస్ అయితే వచ్చేస్తాయి. కాబట్టి ఇంక ఇక్కడ ఈ UT3 ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా అవి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతే పిల్లలకి హాలిడే. ఇంకా వారం రోజులు 10 రోజులేమో ఇస్తారు కదా సంక్రాంతి హాలిడేసు. ఈ సంక్రాంతి హాలిడేస్ ఈ 10 రోజులు వీళ్ళ గోల తట్టుకోలేమండి బాబు. అసలు ఏమి కొట్టుకుంటూ ఉంటారో, మరుచుకుంటూ ఉంటారో టీవీల దగ్గర, ప్రతి దాని దగ్గర కూడా ఏదో ఒక గొడవ అయితే ఉంటూ ఉంది. అది కామన్ అయిపోయింది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మేలు అనిపిస్తుందండి. ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చాలా ఒద్దిగ్గా ఉన్నారు అసలు. అండ్ అంత కరోనా ఉండి కరోనాలోనే ఇంట్లోనే ఉన్నా కూడా ఇద్దరు కలిసి ఆడుకోవటం అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడేమో పెద్ద పిల్లలు అయ్యే కొద్ది కూడా ఎక్కువైపోతున్నాయి వీళ్ళ గొడవలు మాత్రము. అలాగా ఇంకా వాళ్ళకి పిల్లలకైతే సర్దుకుంటూ ఉన్నారు. యూనిఫామ్స్ అవన్నీ వేసుకొని ఉన్నారు కదా, బుక్స్ బ్యాగ్స్ అవన్నీ సర్దుకుంటూ ఉన్నారు. నేను ఇంక ఇక్కడైతే బయట అదంతా చిమ్మేశాను. ఇవాళ కొంచెం ముగ్గు కూడా లేటుగా వేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో పనులే స్టార్ట్ చేసేసాను నిద్రలేయంగా నేను. కాబట్టి ముగ్గు వేయడం లేట్ అయిపోయింది. అండ్ ఇంక ఇక్కడ అదంతా చిమ్మేసుకొని వచ్చేసి ఇంక ఇక్కడ పిల్లలకి టిఫిన్ పెట్టేసేసి వాళ్ళు తింటూ ఉంటారు కదా, అప్పుడైతే వెళ్ళేసి ముగ్గు వేసుకొని వద్దాము తుడుచుకొని అని చెప్పేసి ఇంక ఇక్కడ టిఫిన్ అయితే పెడుతూ ఉన్నాను పిల్లలకి ఇద్దరికి కూడాను. అండ్ సేమియా ఉప్మా చేశాను. ఇంక ఈ సేమియా ఉప్మా లేకొచ్చేసి ఇంకా చట్నీ అదంతా ఏం కాదు తినరు కానీ. అండ్ కొంచెం బాబు అయితే ఇక్కడ మా బన్నుగాడికి పంచదారతో అయితే తింటాడు. వాడికి చాలా ఇష్టము పంచదారతోటి ఉప్మా తినడము. కాబట్టి ఇంక ఇక్కడ బాబుకేమో మా బన్నుగాడికి ఉప్మాలోకి పంచదార అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా పాప వచ్చేసి అమ్మాయి స్వీట్ అస్సలు తిందు, దానికి అస్సలు నచ్చదు స్వీట్ అంటేను. కాబట్టి ఇంక ఇక్కడ ఉసిరికాయ ఊరగాయ పచ్చడి ఉన్నది. ఇంకా ఉసిరికాయ ఊరగాయ పచ్చడి అయితే వేశాను. ఆ పచ్చడితోటి అయితే తను తినేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరికి కూడా టిఫిన్ అయితే పెట్టేసేసి వాళ్ళకి ఇచ్చేసేసాను. ఇంక ఇల్లు అదంతా కూడా చిమ్మేసుకొని ఉన్నాను. ఇంక ఇల్లు అయితే తుడుచుకోవాలి. ఇక్కడ నాకైతే ఇల్లు చిమ్మడానికి మొత్తం నీట్గా సర్ది పెట్టేసేసుకొని ఇల్లు చిమ్మేసరికి మ్యాక్సిమం 1 hour పడుతుంది నాకైతేను. అండ్ ఇంక ఇల్లు తుడవడానికి మాత్రం మళ్ళీ ఒక 1 hour, ఇలా 2 hours ఇల్లు చిమ్మడము తుడవడంలోనే 2 hours అయితే గడిచిపోతుంది.
అలాగే ఇంకా ఏమంటారు ఇవాళ త్వరగా లేసాను కాబట్టి నాకు ఇల్లు చిమ్మడం మాత్రం 1 గంట ఇంచుమించు 7:30 అయిపోయింది అలాగా. ఇంకా అందుకని చెప్పేసి ఒక పక్క టిఫిన్ పొయ్యి మీద పెట్టేసి ఇల్లు చిమ్మేసేసాను. అండ్ ఇంక ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ పెట్టేసేసి ఇంక బయట కూడా అంతా కూడా చిమ్మేసేసాను కాబట్టి ఇంక తుడిచి ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను. ఈ ఏమంటారు మళ్ళీ ఇంకో 2 డేస్లో ఏంటంటే ముక్కోటి ఏకాదశి కూడా ఉంది కాబట్టి ఇంకా క్లీనింగ్ అనేది అంటే క్లీనింగ్ అంటూ ఏం లేదురండి, మొత్తం ఆల్మోస్ట్ అయిపోయి ఉంది. కానీ జస్ట్ చిన్నవి ఉంటాయి కదా, ఇంకా అంటే మంగళవారం రోజే కాబట్టి ముక్కోటి ఏకాదశి, దానికి సంబంధించి పూజ సామాను, దేవుడు పటాలు అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసేసుకోవాలి అంతేను. ఇంక మొత్తం ఆల్మోస్ట్ హౌస్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయిందండి. ఇంక ఇక్కడ మా అబ్బాయి కూడా ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతూ ఉన్నాడు. ఇంకా ముగ్గు అయితే ఇలా వేసేసాను సింపుల్గా, ఎందుకంటే ఇవాళ చాలా లేట్ అయిపోయింది. నార్మల్గా ఏంటంటే 6:30 అలా 6:30 6:40 కల్లా కూడా ముగ్గు అయితే వేసేస్తూ ఉండేదాన్ని. ఇంక ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఇంక ఇక్కడ పిల్లల్ని వాళ్ళందరినీ కూడా స్కూల్కి పంపించేసేసిన తర్వాత ఇంకా కొంచెం చిన్న పనులు ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇల్లదంతా తుడిచేసేసుకున్నాను. అండ్ అలానే ఇంకా ఇక్కడ తలస్నానం అయితే చేసేసి వచ్చి ఇంకా పొంగలైతే పొయ్యి మీద పెట్టుకుందామని చెప్పేసి పొయ్యి ఇదంతా కూడా మార్నింగ్ కడిగి పెట్టేసేసుకున్నాను. గ్యాస్ పొయ్యి అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను నీట్గా. ఇంకా గ్యాస్ పొయ్యికి కూడా కొంచెం బొట్లు అవి పెట్టేసేసి పొంగల దబ్బరికి కూడా కొంచెం బొట్లు అవి పెట్టేసుకున్నాను. ఇంకా పొంగలైతే పొయ్యి మీద పెట్టుకుంటూ ఉన్నాను. టైం కూడా ఏంటంటే ఇంచుమించు 10 అయిపోయింది. ఇంకా ఇవాళ మధ్యాహ్నం దాకా అంటే ఒక్క పొద్దంటే మధ్యాహ్నం దాకా ఉంటాను కాబట్టి 12 దాటిన తర్వాత తింటాను కాబట్టి, బట్ ఆ లోపు పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ పూజ సామాను ఇదంతా కూడా తోముకోవాలి, అలానే దేవుడు పటాలు అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంక ఇక్కడ పొంగలి పొయ్యి మీద పెట్టేసేసుకున్నాను. అలానే పొంగల్తో పాటు ఒక పొయ్యి మీద ఏంటంటే రైస్ కూడా పెట్టేసేసాను. అలానే ఒక పొయ్యి మీద పప్పు కోసం ముద్దపప్పు చేద్దామని చెప్పేసి ఇంకా పప్పు కూడా పొయ్యి మీద పెట్టేసేసాను. 3 కూడా కొంచెం ఫాస్ట్గా అంటే వంట త్వరగా అయిపోయిందంటే ఆలోపు ఈ వంట కంప్లీట్ అయ్యేసరికి కూడా ఏంటంటే నేను పూజ సామాన్ అంతా తోముకుంటాను, అలానే దేవుడి పటాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ వంట అయితే ఒక సైడ్ చూసుకుంటూ వంటని అండ్ అలానే దేవుడి పటాలు అండ్ పూజ సామాన్ అదంతా కూడా నీట్గా తోము పెట్టేసేసుకున్నాను. ఇంక మళ్ళీ పండగకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మొత్తం హౌస్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇంక ఇక్కడ ఒక సైడు పూజ సామాను అదంతా కూడా తోముకుంటూనే ఇంకా పొంగలి ఇదంతా కూడా చూసుకున్నాను. ఇంక ఇక్కడ పొంగలైతే అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ రైస్ అయిపోయింది, రైస్ కింద కూడా ఆఫ్ చేసేసాను. అండ్ అలానే ముద్దపప్పు కూడా చేశాను. అండ్ పొంగలి మాత్రం టేస్ట్ నిజంగా చాలా బాగున్నదండి. అసలు చాలా అంటే టేస్ట్ మాత్రం చాలా బాగున్నది. మా అబ్బాయికి అయితే మాత్రం నేను చేసే పొంగల్ చాలా ఇష్టం వాడికి. అసలు ఇంకా వాడి కోసమే కొంచెం ఎక్కువగానే చేశాను, ఎందుకంటే వాడికి పొంగల్ అంటే స్వీట్ అంటే చాలా ఇష్టం ముందు, బట్ అలానే పొంగలి అంటే ఇంకా చాలా ఇష్టము కాబట్టి వాడి కోసమే కొంచెం ఎక్కువ చేస్తాను ఎప్పుడు చేసినా కూడా. ఎందుకంటే మా ఇంట్లో తినేది పొంగలి అంటే వాడేను. ఇంకా ఏమంటారు నేను తక్కువే స్వీట్ కొంచెం తినాలి కాబట్టి కొంచెం తింటాను, ఎక్కువైతే తినను. ఇంక వాడి కోసమే ఎక్కువ చేస్తాను. అండ్ అలానే ఇంకిక్కడ పొంగలైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకిక్కడ దేవుడి పటాల దగ్గరికి అయితే వచ్చేసి అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి నీట్గా సర్ది పెట్టేసేసుకొని అన్ని బొట్లు అవన్నీ కూడా పెట్టేసేసుకున్నాను. మ్యాక్సిమం ఇక్కడ ఒక 1/2 అవర్ అయితే టైం పడుతుందండి. పటాలు తుడుచుకొని బొట్లు పెట్టుకొని నీట్గా సర్దుకొని మొత్తం కూడా ఏంటంటే తుడిచాను. అండ్ వైట్ వెనకుంది కదా బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా మనకు కొంచెం అయినా సరే బూజు కాదు కానీ మన పొగ ఉంటుంది కదా, హారతి పొగ అదంతా కూడా పట్టు ఉంటుంది కాబట్టి నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. అలాగే అదంతా క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. అలాగే ఇప్పుడు టైం కూడా ఏంటంటే ఇంచుమించు 11:30 అయిపోయింది. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ పొంగలి అదంతా కూడా పెట్టేసేసుకొని అండ్ పిండి దీపారాధన కూడా అంతా కలుపుకొని నీట్గా పూజ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రశాంతంగా చేసుకోగలిగినాను. టైం కూడా అంటే ఫాస్ట్గా చేసుకోకుండా కొంచెం నిదానంగానే మనశ్శాంతిగా చేసుకున్నాను. పూజ మాత్రం చాలా బాగా అనిపించింది, మనసుకు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అండ్ ఇంక ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంక పిల్లలకు కూడా ఏంటంటే లంచ్ బాక్స్ టైం అవుతుంది కాబట్టి ఇంకా పిల్లలకైతే ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ పెట్టేసేసాను. దేవుడు దగ్గర పెట్టిన పొంగలి అదంతా కూడా కొంచెం పిల్లలకు కూడా పెట్టేశాను. అండ్ నలుగురు తింటాం కాబట్టి దేవుడి దగ్గర పెట్టిన పొంగలి ఇంక వాళ్ళిద్దరికి కూడా సరే కొంచెం బాక్సులు అయితే పెట్టాను. మా వాడైతే తినేస్తాడు కానీ మా అమ్మాయి మాత్రం తిరిగి అట్టే పట్టకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు, ఒక్కొక్కసారి అట్లానే చేస్తుంది అది.
ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసేసి నేను తిందామని చెప్పి కూర్చున్నానా, ప్లేట్ పెట్టుకొని కూర్చున్నాను. అంతలోకి ఏంటంటే ఒక ఫోన్ అయితే వచ్చింది. ఇక్కడ మా అంటే నాతో పాటు వర్క్ చేసే నా కొలీగ్ ఒక ఆవిడ కాల్ అయితే చేసింది. ఇట్లా మీటింగ్ ఉంది, మీటింగ్కి జాయిన్ అయ్యారా అని చెప్పి కాల్ చేసింది. కానీ నాకేమో తెలియదు అసలు. నేను ఉదయం నుంచి అసలు ఫోనే టచ్ చేయలేదు. ఫోన్ ఛార్జింగ్లో పెట్టి అలానే ఉన్నది. లేదా ఫోన్ టచ్ చేశాను కానీ అంటే కెమెరా అంటే వీడియో షూట్ చేయడమో లేదంటే పక్కన పెట్టేసి పని చేసుకోవడమో అలానే చేస్తూ ఉన్నాను. అండ్ వాట్సాప్లో ఏంటంటే మెసేజెస్ అవన్నీ కూడా ఏం చూడలేదు. బట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. అండ్ ఇలా 12 గంటలకు మీటింగ్ ఉంది, జాయిన్ అవ్వండి అని చెప్పి అయితే మెసేజ్ పెట్టున్నారు. కానీ నేనైతే చూసుకోలేదు. ఇంకా ఏమంటారు, కాల్ చేసిన వెంటనే ఫాస్ట్గా తినేది ఆ ప్లేట్ను కూడా పక్కన పెట్టేసేసి ఇంక ఇక్కడ మీటింగ్కి అయితే జాయిన్ అయ్యాను. ఈ మీటింగ్కి జాయిన్ అయిన తర్వాత అయితే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే నేను చేసిన వర్క్కి బట్ 1.5 year నుంచి దొరకంది ఇప్పుడు ఇవాళ మీటింగ్కి జాయిన్ అయ్యాను కదా. అందులో ఏంటంటే నన్నైతే కొంచెం అప్రిషియేట్ చేశారు. బట్ నేను వర్క్ బాగా చేశానని చెప్పి అలా అప్రిషియేట్ చేసినప్పుడు నిజంగా మనం ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు అందులో మనల్ని కొంచెం బాగా చేస్తున్నారు మీరు వర్క్, ఇలానే కంటిన్యూ అవ్వండి అని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది కదా. అలా ఆ రోజైతే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ 1.5 year నుంచి కూడా వర్క్ చేస్తూ ఉన్నాను. అందులో ఏంటంటే మనకి నెల్లూరులో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే అంటే మనకి సర్టిఫికేట్స్ వచ్చాయి, వర్క్ బాగా చేస్తున్నారని చెప్పి అయితే అన్నారు. కానీ బట్ ఇప్పుడు ఏంటంటే ఈ మీటింగ్ వచ్చేసి మన హోల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి గ్రూప్స్ అన్నీ కూడా జాయిన్ అయ్యి ఉన్నాయి. బట్ ఈ గ్రూప్లన్నిటి మధ్యలో మనల్ని పొగుడుతూ ఉంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కదా. బట్ ఏదైనా సరే మనం కష్టపడి మనం వర్క్ చేసినప్పుడు ఆ వర్క్కి తగ్గ ఫలితం ఏంటంటే బట్ మీరు బాగా చేశారు అన్న ఒక్క మాటే చాలండి. బట్ ఏమంటారు, ఇంకా మనకి ఓకే ఇంకా మంచిగా వర్క్ చేయాలి అని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే బట్ నాకైతే ఈ మీటింగ్లో అందరూ మీటింగ్లో జాయిన్ అయినప్పుడు నన్ను పొగుడుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వర్క్ కూడా బాగా చేశాను అని నాకైతే అప్రిషియేట్ అయితే దొరికింది. ఓకే, ఇంక ఇక్కడ మీటింగ్ అదంతా కంప్లీట్ చేసేసుకొని నేనైతే కొంచెం తినేసేసి 1:30 అలా అయిపోయింది టైం కూడాను. అండ్ ఇంక ఇక్కడ స్టోనస్ ప్యాట్కి అయితే వెళ్తూ ఉన్నాము. నేను అక్క ఇద్దరం కూడా కొన్ని థింగ్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చుకుందామని చెప్పి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ మళ్ళీ కూడా 3 గంటలకల్లా ఇంటికైతే వచ్చేసి మళ్ళీ నా వర్క్లోకి అయితే నేను జాయిన్ అవ్వాలి కాబట్టి ఇంక ఇక్కడ వీడియోని కూడా ఇంతటితోటి ఎండ్ చేసేస్తున్నానండి. ఇక్కడ కొన్ని థింగ్స్ అవన్నీ కూడా తీసేసుకొని ఇంటికైతే వెళ్ళేసి మళ్ళీ వర్క్లోకి జాయిన్ అవ్వాలి కాబట్టి ఈ వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో కానీ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకైతే వస్తుందండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.